అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం స్టేట్ డివిజన్ సమయంలో తెలంగాణ గడ్డ మీద నుంచి ప్రశ్నించిన ఏకైక వ్యక్తి, మద్దతు పలికిన ఏకైక వ్యక్తి తెలంగాణ రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీ జగ్గారెడ్డి గారు మాత్రమే. రాజకీయ తెర మీద ఆ విషయంలో మటుకు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కానీ, ఆంధ్రప్రదేశ్ యువతకు కానీ జగ్గారెడ్డి గారంటే అపారమైన గౌరవం ఉంది. ఈ విషయం ఆయన తెలుసుకొని దాన్ని కాపాడుకుంటే మంచిది. జగ్గారెడ్డి గారి గురించి, తన రాజకీయ ప్రస్థానం గురించి బ్రీఫ్గా తెలుసుకోవాలి అంటే, జగ్గారెడ్డి గారి రాజకీయ ప్రస్థానం మొదలైంది బీజేపీ పార్టీతో. కౌన్సిలర్గా గెలిచి మున్సిపల్ చైర్మన్ స్థాయికి వెదిగి 2004లో టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి, తిరిగి మళ్ళీ 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి, అనంతరం రాజకీయ పరిణామాల అనంతరం స్టేట్ డివిజన్ సమయంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా హక్కును చేర్చుకొని సమయంలో మళ్ళీ 2014 మెదక్ బైపోల్ సమయంలో బీజేపీ పార్టీ హక్కున చేర్చుకుంది. తనను నిలబెట్టి మెదక్ బైపోల్స్ లో ఓటమి పాలైంది బీజేపీ. అదే సమయంలో మీడియా అడిగే ప్రశ్నలకి ఉమ్మడి గొంతుకనిచ్చిన జగ్గారెడ్డి గారిని ఎలా ఆహ్వానించారు పార్టీలోకి అంటే, కిషన్ రెడ్డి గారు తనదైన శైలిలో జగ్గారెడ్డి గారి చేరికను డిఫెండ్ చేసుకున్నారు. ఆ మాత్రం కూడా కృతజ్ఞత లేకుండా బీజేపీ పార్టీని వీడి జగ్గారెడ్డి గారు వెళ్ళిపోయారు. తర్వాత కాస్త లో ప్రొఫైల్లో ఉండి 2015లో జనసేన పార్టీ ఆఫీసులోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని 2015లో కలవడం జరిగింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారితో నేను కలిసి పనిచేస్తానని జగ్గారెడ్డి గారు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అందుకు సానుకూలంగా స్పందించి జగ్గారెడ్డి గారితో కలిసి పనిచేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఏమైందో ఏమో కానీ జగ్గారెడ్డి గారు మళ్ళీ జనసేన పార్టీ వైపు చూడనే లేదు. బహుశా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అనుకున్నారు కాబోలు మళ్ళీ తిరిగి 2015లోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇన్ని పార్టీలు తిరిగిన మీకు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని అనే నైతిక హక్కు మీకు ఎక్కడ ఉంది? మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో అసందర్భమైన మాటలు, వివేకం లేని మాటలు మాట్లాడారు వీళ్ళందరి మీద. చిరంజీవి గారిని అయితే ఏకంగా సినిమాల్లో మీరు రైతుల గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, సినిమాలు కూడా చేశారు కదా రైతుల మీద వ్యతిరేకించి గుండాలని కానీ దాడులు చేస్తూ ఉంటారు కదా సినిమాలో, వాళ్ళని కొట్టి చంపుతారు కదా, అలాంటి సినిమాలు తీసి ఆర్థికంగా లబ్ధి పొందారు కదా అని చిరంజీవి గారిని, ఆ డైరెక్టర్లని నోరు పారేసుకున్నారు. అదే సమయంలో మీరు ఎందుకు బీజేపీ పార్టీని రైతులకి వ్యతిరేకంగా చట్టాలు తీసుకొని వచ్చింది కదా, ఆ సమయంలో మీరు ఎందుకు ప్రశ్నించలేదని నోరు పారేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మీరు బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారితో మీరు కలిసి పొత్తులోకి ఉన్నారు కదా, మీరు ఎందుకు బీజేపీ పార్టీని రైతుల విషయంలో ప్రశ్నించలేదు అని ఎంఫసైజ్ చేసి మాట్లాడారు. అసలుకి వీళ్ళందరినీ అనే నైతిక హక్కు కానీ మీకు ఎక్కడ ఉంది అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. చిరంజీవి గారి విషయంలో 2009లో రాజకీయ తెర వెనకాల కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కుప్పు గంతులు వేసిందో రాష్ట్రం మొత్తం తెలుసు. 2014లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిన తర్వాత చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2015లో బీజేపీ నుంచి ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు, కానీ ఎక్కడ కూడా ఎవరి మీద కానీ రాజకీయ విమర్శలు చేయలేదు. చిరంజీవి గారికి సేవా తత్పురుష భావాన్ని మెచ్చుకోలే కదా కేంద్ర ప్రభుత్వం అన్ని బిరుదులు కానీ అన్ని అవార్డ్స్ కానీ ఇచ్చింది. చిరంజీవి గారి ఇంటి నుంచి, ట్రస్ట్ నుంచి రోజు ఏకంగా 5 లక్షల రూపాయలు చెక్కులు వివిధ మార్గాల రూపంలో వెళ్తూ ఉంటాయి. అలాంటి చిరంజీవి గారి గురించా మీరు మాట్లాడేది? చిరంజీవి గారు రాజకీయాలకి సంపూర్ణంగా దూరంగా ఉన్న వ్యక్తి. చిరంజీవి గారిని అన్నెసెసరీగా తీసుకొని వచ్చి లబ్ధి పొందాలి అని చూస్తే అది చివరికి మీకే నష్టం. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఏకంగా కౌలు రైతులకి, ఒక్కో కౌలు రైతులు చనిపోయిన వ్యక్తికి ₹1,00,000 ఆర్థిక సాయం చేశాడు 3,000 మంది కౌలు రైతులకి. అలా సహాయం చేసిన వ్యక్తికి
ఇంతకాలం అసలు రాజకీయాల్లో అలాంటి వ్యక్తే లేడు. అలాంటి వ్యక్తినా మీరు మాట్లాడేది? ఏ విషయం, ఏ వివేకంగా మీరు రాజకీయాల్లో మాట్లాడుతూ ఉన్నారు? నల్ల రైతులు చట్టాల గురించి వద్దాం. 2014లో మోడీ గారు గెలిచిన తర్వాత డబ్లింగ్ ది ఫార్మర్స్ ఇన్కమ్ పేరిట ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ 10,000 పేజీల పైనే ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితే అందులో ఒక్క పేజీ కూడా చదివి ఉండరు. విమర్శలైతే చేస్తారు గాని చదివి మాత్రం ఉండరు. ఎప్పుడు కూడా రైతులకి రుణమాఫీ, రుణమాఫీ అని సెంటిమెంట్‌తో దగ్గర అవ్వాలని చూస్తారే గాని రైతుకి పెట్టుబడి సాయం అవసరం, మార్కెటింగ్ అవసరం, ఫార్మర్స్ ఇన్‌కమ్‌ని రెట్టింపు చేయాలి, డబుల్ చేయాలి అనే చిత్తశుద్ధి లేదు కాబట్టే 100 సీట్లు కూడా గెలుచుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక మీదట కూడా ఇలాంటి రాజకీయ విమర్శలు మానుకోవాలి. 2014లో పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ హటావో అని ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా భూస్థాపితం అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణలో కూడా రాబోయే రోజులు జనసేన పార్టీ, బీజేపీ కలిసి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాయి. రైతుల చట్టాల విషయంలో రైతుల ఉద్యమం సమయంలో ఏ వర్గం దాన్ని ముందుండి నడిపించింది, ఆ రైతుల ఉద్యమాన్ని ఖలిస్తాన్ ఉద్యమంగా తీర్చిదిద్దుకోవాలనే ప్రయత్నం కదా కెనడా కూడా ప్రోత్సహించిందని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఇవన్నీ తెలిసి కూడా పరిణితి కోల్పోయి మాట్లాడితే యువత ఎప్పుడు కూడా హర్షించరు. పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ఇచ్చిన పిలుపు మేరకు, కాంగ్రెస్ హఠావో ఇచ్చిన పిలుపు మేరకే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఇంకా భూస్థాపితం అయ్యే ఉంది. ఏ ప్రముఖ పర్సనాలిటీ షర్మిల గారు వచ్చినా గానీ దాని స్థానం, ఆ కాంగ్రెస్ పార్టీ స్థానం ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడూ కిందనే ఉంటుంది. రేపొద్దున ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల గారు గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని కలిసి వచ్చినా గానీ కూటమి ప్రభుత్వాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం యొక్క సిద్ధాంతాలు అంత బలంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం యొక్క సంకల్పాలు అంత బలంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం యొక్క పునాదులు ఎవ్వరు కూడా బద్దలు కొట్టలేరు. ఇవన్నీ కూడా తెలుసుకొని వివేకంతో ఇక మీద మాట్లాడితే చాలా మంచిదని జనగణమన భావిస్తుంది. భారత్ మాతాకి జై. జై హింద్.